ఎవరు ఏమనుకున్నా సరే పూజారి గారి చేత ఇప్పుడు అంజనం వేయిస్తా. ఆస్తి పత్రాలు అక్కడ ఉన్నాయా లేవా అన్న రహస్యాన్ని బయటికి లాగుతా. చెప్పండి పూజారి గారు, అంజనం వేస్తారా వేయరా? ఇది చాలా తప్పు. నా కొడుకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదన్నా కూడా ఏంటిది? వాడలా అన్నాడు కదా. ఇక్కడ ఆస్తి పత్రాలు అత్త దగ్గర ఉన్నాయో లేవోనని నేను ఇప్పుడు అడిగితే ఏంటి తప్పు? అమ్మా ఏంటమ్మా ఇది? సూర్య వస్తే ఈ గొడవ చూసి బాధపడతాడమ్మా. బాధపడినా సరే నేను విననంటే వినను. పూజారి గారు అంజనం వేస్తారా వేయరా చెప్పండి. వెయ్యండి. చంద్ర వేరే సూర్య చెప్పు. ఏయ్ గుళ్ళో ఏంటిది? వెళ్ళి వెతుకొని వచ్చావుగా. కనపడలేదు అందుకే అడుగుతున్నా. సూర్య ఏడి? అసలు సమంత ఏమైంది నాకు తెలియాలి. ఏ సామాన్య ఓవర్ చేయి. ఆల్రెడీ ఇంట్లో ఒక చొక్కా చించేసావుగా, మళ్ళీ ఇక్కడ ఏంటిది? నోవే, నా పెళ్ళంటే మీ అందరికి పెద్ద జోక్ అయిపోయింది కదా. మీ అందరితో కలిసి సూర్య కూడా నన్ను మోసం చేస్తున్నాడు. సూర్య వేర్ ఆర్ యు? చంద్ర చెప్పు, సూర్య ఎక్కడ? నాకు తెలీదు. ఓకే లెట్ మీ సీ. Samanya is not correct for you, Surya. శామ్, నువ్వు చెప్పిందే చెప్తున్నావు. అది కాదు, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, అది చెప్పట్లేదు. అది చెప్పు శామ్. Samanya? సామాన్య చెప్పు. సూర్య, సూర్య నన్ను చీట్ చేసి ఎక్కడికి వెళ్ళలేవు సూర్య. ఐ విల్ ఫైండ్ అవుట్ యు. సూర్య, సూర్య, సూర్య. అమ్మా చెప్పేది కాస్త విను. నేను విన్నంటే విన్నంతే. అత్తయ్య గారు అందరూ మన వైపే చూస్తున్నారు. చూస్తే చూనివ్వండి. ఆస్తి పత్రాలు ఈ రోజు ఎక్కడున్నాయో తెలియాల్సిందే. అక్క అందరూ నవ్వుతున్నారక్క. నవ్వితే నవ్వని నాకేంటంట. పూజారి గారు అంజనం వేయరా? అంజనం వేయండి. సూర్య, నేను నీతో ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి. ఎస్ ఎస్ చెప్పు. అదే చెప్పు. అది అది చెప్పేమంటావా సూర్య? చెప్పు శామ్, చెప్పు శామ్, చెప్పు శామ్, చెప్పు శామ్, చెప్పు చెప్పు శామ్, చెప్పు. సూర్య, సూర్య. శామ్ ప్లీజ్ తొందరగా చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోయాడు సూర్య? సూర్య. ఓకే చెప్తున్నాను సూర్య. చెప్తున్నాను అంటున్నావు కానీ చెప్పటం లేదు నువ్వు. చెప్పు శామ్. అది సూర్య, అసలు ఏం జరిగిందంటే సూర్య ఆ రోజు చెప్పు శామ్ ప్లీజ్. ఆ రోజు చెప్పు శామ్ చెప్పు. ఏం జరిగిందంటే సూర్య లిల్లీ సూర్య. శామ్ చెప్పు. లిల్లీ 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 ఏంటి చెప్పు. పూజారి గారు అంజనం వేసి ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయో లేదో చెప్పమని ఒక పక్క గొంతు చించుకొని మరీ అడుగుతుంటే చెప్పరేంటి? చెప్తారా లేదా? ఏంటిది? చాలా అసహ్యంగా ఉంది. ఇక ఆపుతావా? ఏంట ఆపేది? నేను ఆపను గాక ఆపను. ఈ రోజు అటో ఇటో తేల్చుకోవాలంతే. లేకపోతే అయ్యూరమ్మా, నా పిల్లలు నేను వీధిని పడతాం. అమ్మా ఏంటి? బాటిల్ ముట్టుకుంటే సూర్య అరుస్తాడు. అక్కడ పెట్టు. అరే గొంతు ఆరిపోతుంది. ఈ పూజారి గారి మీద అరిసి అరిసి ఒక చుక్క నీళ్లు తాగినవే. అక్క హే చంద్ర, సూర్య ఏడి? వెళ్ళి వెతుకొని వచ్చావుగా, నువ్వే చెప్పాలి అన్నయ్య ఎక్కడో. సూర్య కనిపించలేదు, ఆ సమంత కూడా కనిపించలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? Don't leave him, baby. He knows where are they.
చెల్లి, బాటిల్ చెల్లి దాహంగా ఉంది. ఒక్క గుక్క తాగిస్తా. ఏంటి అర్థం చేసుకున్నది? ఇవ్వమంటుంటే అమ్మా శ్రీరామా శ్రీరామా కాళ్ళు తిరుగుతున్నాయండి శ్రీరామా. శామ్ 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 మాట్లాడు. సామాన్య ఇస్ నాట్ రైట్ ఫర్ యూ సూర్య. రైట్ కాదంటే ఎలా చెప్పు శామ్. సామాన్య నిన్నేమైనా బెదిరిస్తుందా, బ్లాక్మెయిల్ చేస్తుందా? సామాన్య లిల్లీని సామాన్య ఎక్కడ దాచిందో నీకేమైనా చెప్పిందా? చెప్పు శామ్, చెప్పు. సూర్య అది శామ్ సూర్య శామ్ ఆర్ యు ఓకే? నాకేదో అయిపోతుంది సూర్య. శామ్ ఇది పట్టుకో జాగ్రత్త. సూర్య 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 సామాన్య సామాన్య ఇదిగో వాటర్ తాగు. శామ్ వాటర్ తాగు. వద్దు, సామాన్య నీళ్ళివి. సామాన్య అది లిల్లీని. లిల్లీని చెప్పు. లిల్లీని అమ్మ చెప్తా. శ్రీరామా శ్రీరామా ఏ పూజారి ఏమైంది? శ్రీరామా శ్రీరామా నా బేబీ గురించి ఇంకా ఏమైనా గొప్పగా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. నా గురించి, నా బేబీ గురించి మీ మనసులో ఉన్నది పూర్తిగా చెప్పేయండి. ఏంటి చెప్పేది శ్రీరామా? నీ గురించి, నీ కూతురు గురించి గొప్పగా చెప్పాలా? ఏం చెప్పాలి? ఉన్నదన్నట్టు అంత మంచి చెప్పండి. అప్పటికైనా మా సామాన్య గొప్పతనం గురించి అర్థం కాని వాళ్ళందరికీ బాగా అర్థమవుతుంది. చెప్తాను శ్రీరామా, చెప్తాను శ్రీరామా. ఈ రత్నమాల చెప్పండి పూజారి గారు. ఈ రత్నమాల ఒక్క దొంగ తల్లి పెద్ద దొంగ శ్రీరామ, కూతురు చిన్న దొంగ శ్రీరామ. ఏ మిస్టర్ పూజారి, ఏంటి వాగుతున్నావు? మాట్లాడకు శ్రీరామ, మాట్లాడద్దు. నేనంతా నిజమే చెప్తాను శ్రీరామ. చెప్పండి పూజారి గారు, చెప్పండి. అవసరం లేదు, మనం వెళ్దాం పదండి. వెళ్దాం వెళ్దాం. లేదు పూజారి గారు, మీరేం చెప్తారో వినాలి, ఆ తర్వాతే వెళ్ళేది. మీరు చెప్పండి పూజారి గారు. ఏంటి చెప్పేది? ఆ పూజారి చెప్పింది కేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేదు శ్రీరామ? ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం నీ తాతగారి సమయంలో, అంటే
మీ పూర్వీకుల కాలం నుంచి ఈ దేవాలయానికి మీ వాళ్లే ట్రస్టీలుగా ఉంటున్నారు. వినండి, అది నిజమే శ్రీరామ. అలాగని మీరు మాత్రమే ట్రస్టీలు కారు శ్రీరామ. అబ్బో 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 అబ్బో. కాలక్రమంలో ఇంకా కొంతమంది ట్రస్టీలుగా చేశారు శ్రీరామ. కాబట్టి శ్రీరామ, మీకు మాత్రమే ఈ ఆలయం మీద సర్వ హక్కులు ఉన్నాయని ఇలా అజమాయిషీ చేయడం మంచిది కాదు శ్రీరామ. పూజారి ఆ, ఏమిటి అరుస్తున్నావు? నేను చెప్పింది నిజం కాదా? నీ కూతురు జాతకం సూర్య జాతకంతో కలవడం లేదని నేను చెబితే వారి జాతకాలు అమోఘంగా ఉన్నాయని చెప్పి వీళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని సూర్య జాతకంతో అనుకూలంగా నీ కూతురి జాతకం నా చేత మార్చి రాయించడం అబద్ధం కాదా శ్రీరామ? ఈ సామాన్య జాతకం మంచిది కాదు శ్రీరామ. ఈ సామాన్య జాతకం మంచిది కాదు. ఇదంతా కాదు శ్రీరామ, ఇదంతా కాదు. సూర్యకి కాబోయే భార్య ఈమె కాదు శ్రీరామ. సూర్య, ఆమె అసలు మీ మతస్థురాలే కాదు. సూర్య, సూర్య, నన్ను పట్టుకున్నావా? వేరే మతస్థురాలు మా అబ్బాయికి భారీగా వస్తుందన్నారు. ఆ అమ్మాయి ఎవరు పూజారి గారు? ఆ అమ్మాయి పేరు చెప్పండి. అతనేదో పులిష్గా మాట్లాడుతుంటే మీరేంటి? అసలు ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఆ ఆ, మీరు చెప్పించిన అబద్ధాలు నమ్మాలా? పూజారి గారు మీరు చెప్పండి, ఆ అమ్మాయి ఎవరు? తన పేరేంటి? చెబుతా శ్రీరామ, చెబుతా. అసలు ఆ అమ్మాయి చెప్పండి పూజారి గారు. ఆ అమ్మాయి శ్రీరామ సప్త సముద్రాలు దాటి వస్తుంది. నీటిని పన్నీటిగా చేసి కష్టాలను ఇష్టాలుగా మార్చి కాలమనే కడలిలో పువ్వుల నావన సాగేను ప్రేమా ప్రేమాను ఎంత వింత చాడనే అసలు ఈ వాటికి వచ్చే ఉంటుంది శ్రీరామ. ప్రేమా కష్టాలను ఇష్టాలుగా మార్చి కాలమనే కడలిలో వచ్చేసింది శ్రీరామ. వాట్ ఇస్ హి సేయింగ్? సూర్యాని మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి 7 ఓషన్స్ దాటొస్తుందట. ఆల్రెడీ వచ్చేసిందట బేబీ. ఇస్ ఇట్? అయితే ఆ 7 ఓషన్స్ దాటొచ్చింది నేనే కదా మామ్? ఎస్, నేనే వచ్చాను. చి 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 చి. అమంగళము ప్రతిహతమగుగాక శ్రీరామ. సూర్య అంటే నాకు ఇష్టం సూర్య. నీ కండిషన్ బాగాలేదు, ఇంటికి వెళ్దాం పద. ఎస్ ఎస్, నా కండిషన్ బాలేదు.
నేను ఇక్కడికి వచ్చిన అంబిషన్ పూర్తి కాలేదు బావా. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ బావా. యునో నేను నీకోసం ఆర్కిటెక్ట్, నార్త్ ఓషన్, సౌత్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, సౌత్ పసిఫిక్ ఓషన్, నార్త్ పసిఫిక్ ఓషన్ and my Indian Ocean. My Indian Ocean. Seven oceans దాటొచ్చాను బావా నీకోసం బావా. అన్ని 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 సముద్రాలు దాటొచ్చాను బావా, జస్ట్ ఫర్ యూ. నువ్వు చెప్తుంది నిజమేనా సార్? ప్రామిస్ బావా, ప్రామిస్. 7 oceans దాటొచ్చింది నీకోసమే బావా. మరి అలా చెప్పావు? ఏమని? అదే, నేను వచ్చింది నీ కోసం కాదు, మా మామ్ కోసం, మామ్ని అమ్మమ్మని కలపటం కోసం అన్నావు కదా. నో బావా, నో బావా, నీకోసం మామ్ కోసం రెండు. బావా, you know one thing? You and mom are my both eyes, బావా. బావా, బావా, I can't live without you, బావా. I love you, బావా. Love you. శామ్, ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ సామాన్ని పెళ్లి చేసుకోమని ఎలా చెప్తున్నావు? ఆ సామాన్ని పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్తున్నావు? నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, నీతో పెళ్ళొద్దని ఆ రోజు ఎలా అనగలిగా? నేను అలా అన్నానా? నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. అలా అని ఉంటే సారీ బావా, సారీ. I did a big mistake బావా, తప్పే చేశాను బావా. బికాస్ నేనేమన్నా అది నువ్వు సీరియస్గా తీసుకో అని నా నమ్మకం బావా. అంతేకాదు బావా, నా తప్పే కాదు బావా. నీకు విషయం చెప్పకుండా పెద్ద తప్పు చేశాను బావా. నీ దగ్గర ఒకటి దాచాను బావా, తప్పు చేశాను బావా. ఏంటి తప్పు? ఏంటి? ఏం చెప్పకుండా దాచావు? చెప్పు, చెప్పు శామ్. తప్పు చేశాను బావా, తప్పు చేశాను. చెప్పు శామ్. ఏంటది? చెప్పు. బావా, తప్పు చేశాను బావా, తప్పు చేశాను బావా. ఏమైంది? సరే, పద, కూర్చో, జాగ్రత్త. బావా, ఐ లవ్ యూ. ఏ పూజారి, ఏంటి నా బేబీ గురించి బ్యాడ్గా వాగుతున్నావు? నీ అబద్ధాలు కట్టిపెట్టు. ఏమిటిది శ్రీరామా? నేను అబద్ధాలు చెబుతున్నానా? ఏయ్, స్టాప్ ఇట్. చెయ్యి దించు, దించు. దించుతాను శ్రీరామా, దించుతాను, దించుతాను శ్రీరామా. చెయ్యి దించినంత మాత్రాన అబద్ధాలు నిజం అవుతాయా శ్రీరామా? ఎవరు అవునన్నా కాదన్నా, ఈ అమ్మాయిని ఎవరు వివాహం చేసుకున్నా వారికి 6 నెలల్లో ప్రాణగండం సంభవిస్తుంది శ్రీరామ. నా మాట తప్పు కాదు శ్రీరామ, తప్పదు శ్రీరామ. అమ్మో, ఈ అమ్మాయి నుదుట వైధవ్య రాత రాసింది శ్రీరామ. ఈ అమ్మాయికి వైధవ్యం తప్పదు శ్రీరామ. ఈ అమ్మాయికి
కళత్ర దోషం ఉంది శ్రీరామ. మీరు చెప్తుంది నిజంగానే నిజమా పూజారి గారు? అంత ఖచ్చితంగా నిజము అని చెప్తూ ఉంటే ఇంకా నిజంగానేనా అని అడుగుతావేంటక్క? పూజారి గారు, దీనికి ఏమైనా విరుగుడు ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి. ఎన్ని హోమాలైనా ఎన్ని యాగాలైనా జరిపిద్దాం. అది తర్వాతి విషయం శ్రీరామ. ఈ అమ్మాయిని చేసుకునే అబ్బాయికి చావు ఖాయం.